కోవిడ్-19 గబ్బిలాల వల్ల వస్తుందా? అలాగే మీరు కూడా ఆశ్చర్యపోతున్నారా? హలో, నేను గబ్బిలాన్ని. నేను మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలను. లేదు, నా వల్ల కోవిడ్-19 మీకు రాదు. మరి ఇది గొప్ప విషయమే కదా. మరిన్ని విషయాలను తెలియజేస్తాను. బహుశా మీరు నన్ను మీ ఇంటి బయట చుట్టూ ఉన్న వృక్షాలకు వేలాడుతుండడం, మీ చుట్టూ మీ ఇంటి ప్రహరీలలో ఎగురుతుండడం గమనించే ఉంటారు. సంధ్య వేళల్లో, ప్రార్థనా ప్రదేశాలలో లేక పార్కుల దగ్గర రెపరెపలాడుతూ శబ్దం చేస్తూ తిరుగుతుండడం గమనించే ఉంటారు. మాలాంటి గబ్బిలాలు కూడా వేల సంవత్సరాలుగా మనుషులతో పాటు ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఇటీవల మేము కూడా కోవిడ్-19 మహమ్మారి వల్ల వార్తల్లో ప్రదర్శించబడ్డాము. అందువల్ల బహుశా మీరు మాపై కోపము, కొంత గందరగోళము మరియు భయము ఉండవచ్చు. నేను అర్థం చేసుకోగలను. నాకు మరియు మా అందరికీ ఇది ఒక భయానక సందర్భం. మనుషులందరూ కోవిడ్-19 మా వల్ల వస్తుందనే భయపడిపోతున్నారు. అందుకే మేము నివసిస్తున్న ఆహారం కొరకు ఆధారపడిన చెట్లను కూడా నరికివేస్తూ మరియు ఇండ్లు, దేవాలయాలు, గుహల నుండి కూడా మమ్మల్ని వెంబడిస్తున్నారు. చాలా పరిశోధనల అనంతరం శాస్త్రవేత్తలు ఒక గట్టి నిర్ధారణకు వచ్చారు. కోవిడ్-19 లాంటి ఒక వైరస్లు మనుషులకు గబ్బిలాల ద్వారా ప్రత్యక్షంగా సోకదని, నిజానికి కోవిడ్-19 మానవులకు గబ్బిలాల రెట్ట వల్ల గాని లేదా ప్రత్యక్ష తాకిడి వల్ల గాని వస్తుందని ఎటువంటి ఆధారాలు లేవు. అలా అని కలిసి కౌగిలించుకొని ఉండమని కాదు అర్థం. అన్ని అడవి జంతువుల్లాగానే మాకు కూడా సొంత పరిధిలో ఉండాలని ఇష్టం. అందువల్ల దయ ఉంచి ప్రస్తుత మరియు భవిష్యత్తులో కూడా భౌతిక దూరాన్ని కొనసాగించాలి. ఒకవేళ నేను మీ ఇంటి గదిలోనికి ప్రవేశించానంటే నేను తప్పిపోవడం వల్ల లేదా ఆకలితో ఉండబట్టి నెమ్మదిగా ఉంటూ ఫ్యాన్లు మరియు లైట్లను ఆఫ్ చేసి కిటికీలు తెరిచి ఉంచిన నా మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోగలను. కోవిడ్-19 వైరస్లు ఎలా మరియు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు చాలా కష్టపడుతున్నారు. కానీ ఒక స్పష్టమైన నమూనా ఏం చూపిస్తుందంటే, మనం వేలాది మొక్కలు, జంతువులు మరియు నాలాంటి గబ్బిలాలు ఆవాసం ఉంటున్న అడవులను నాశనం చేయడం వల్ల వైరస్లు మరియు కోవిడ్-19 లాంటి వైరస్లు ఉత్పన్నం అవుతున్నాయి. దీనికి తోడు వన్యప్రాణుల అక్రమ రవాణా మరియు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున భారీ పరిశ్రమల అభివృద్ధి వల్ల జంతు వాతావరణంలోని మార్పులు సంభవిస్తున్నాయి. ఇలాంటి ఒత్తిడి మూలంగా వైరస్లు ఉత్పన్నమై సులువుగా మనుషులకు ఈ వైరస్లు చేరువవుతున్నాయి. మీరు, నేను జీవిస్తున్న ఈ ప్రపంచంలో మేము చాలా రకాల కార్యకలాపాలను కొనసాగిస్తున్నాము. మీ ఆహార పంటలైన వరి, గోధుమ మరియు మొక్కజొన్న లాంటి పంటలను చీడల నుండి నియంత్రించడంలో తోడ్పడుతున్నాము. మేము దోమలను కూడా అల్ప ఆహారంగా ఇష్టపడతాము. మీలాగే మాకు కూడా అరటిపళ్ళు, నేరేడు పళ్ళు మరియు జామ పళ్ళు అంటే తినడానికి ఇష్టపడతాము. అలాగే మేము ఈ మొక్కల పుష్పాల పరాగ సంపర్కానికి తోడ్పడడం వల్ల వీటి పండ్లు మరియు విత్తనాలు ఉత్పన్నం అధికమగును. ఇతర జంతువులతో పోలిస్తే భయం ఉంచి మేము తిని వదిలివేసిన ఆహారాన్ని తీసుకోవద్దు. రావి మరియు మర్రి వృక్షాల నీడ మరియు అందులో ఆవాసం అంటే మాకు చాలా ఇష్టం. వీటి విత్తనాల వ్యాప్తికి తోడ్పడడం వల్ల అవి క్రొత్త ప్రదేశాల్లో పెరుగుతున్నాయి. మీరు చూడగలరుగా, ప్రకృతిలో మరియు మానవ ఆరోగ్యానికి చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నామని దయ ఉంచి మాకు హాని కలిగించకండి లేదా మీ ఇళ్ల నుండి తరిమివేయకండి. ప్రకృతిలో మన పనులు మనం చేసుకుందాం. విన్నందుకు ధన్యవాదములు. దయ ఉంచి ఈ సందేశాన్ని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు చేరవేయండి. తద్వారా మనం కోవిడ్-19 లాంటి వ్యాధులను నివారించవచ్చు.